హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుజీ. ఇది వచ్చేసి మలేషియాలో నా డే 2 పార్ట్ 8 వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట. మా బట్టు కేస్ విజిట్ కంప్లీట్ చేసుకుని కులాలంపూర్ పెట్రోనాట్ ట్విన్ టవర్స్ విజిట్కి అయితే కనుక వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 3 o'clock అవుతుందండి. ఇక్కడ నుంచి బట్టు కేస్ నుంచి పెట్రోనాట్ ట్విన్ టవర్స్ వచ్చేప్పటికి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు గ్రాబ్ ట్యాక్సీకి వచ్చేప్పటికి 60 నుంచి 90 మలేషియన్ రింగిట్స్ అయితే కనుక ఛార్జ్ చేస్తారు. పబ్లిక్ బస్ వచ్చేప్పటికి 3 మలేషియన్ రింగిట్స్ అండి. రూట్ నెంబర్స్ 173 అండ్ 152 అనమాట. అలాగే మీకు KTM లోకల్ ట్రైన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. దానికి కూడా 3 మలేషియన్ రింగిట్స్ అయితే కనుక కాస్ట్ అవుతుంది. మీకు జర్నీ టైం వచ్చేప్పటికి 40 to 60 minutes అయితే కనుక పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అనమాట. జూన్ మంత్లో మలేషియాలో రెయిన్స్ అయితే కనుక పడుతూ ఉంటాయి అనమాట. సో అందుకని ఆ రెయిన్స్ పడుతున్నప్పుడు నేను స్టాప్ అయ్యి మళ్ళీ రెయిన్ తగ్గిన తర్వాత మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ సింబల్ ఆఫ్ మోడర్న్ మలేషియా 2020 సెంచరీ అండి. ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ మలేషియాలో లార్జెస్ట్ బిల్డింగ్ అనమాట. అది మాత్రమే కాదు, 1999 నుంచి 2004 వరకు వరల్డ్ మొత్తానికి కూడా లార్జెస్ట్ బిల్డింగ్గా ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అయితే కనుక ఉంది. దీని కన్స్ట్రక్షన్ వచ్చేప్పటికి 1993లో స్టార్ట్ చేసి 1999లో ఫినిష్ చేసి ఇనాగ్రేషన్ అయితే కనుక చేశారు. ఇది టోటల్గా 88 floors అయితే కనుక ఉన్నాయన్నమాట. ఈ బిల్డింగ్లో 41 and 42 ఫ్లోర్ నుంచి ఒక స్కై బ్రిడ్జ్ అయితే కనుక బిల్డ్ చేశారండి. ఈ రెండు టవర్స్కి కనెక్షన్ పాయింట్ అనమాట. అలాగే 80 floor తర్వాత మనకి అబ్జర్వేషన్ డెక్స్ అయితే కనుక ఉంటాయి. అక్కడ నుంచి మనం ఈ కులాలంపూర్ టౌన్ మొత్తం కూడా చూడొచ్చు. ట్విన్ టవర్స్ ఎంట్రన్స్లో మనకి ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చాలా చక్కగా క్రియేట్ చేశారండి. మనం రిలాక్స్ అయ్యి కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఒక గార్డెన్ ఏరియా అంతా కూడా క్రియేట్ చేశారు. అలాగే ఫ్రంట్ నుంచి ఫోటోగ్రాఫ్స్ అనేవి చాలా చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా వీకెండ్ టైంలో అయితే కనుక ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే కనుక జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈ ట్విన్ టవర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి KLCC అని చెప్పేసి షాపింగ్ మాల్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి KLCC పార్క్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎలాంటి టికెట్ మనకి అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ ట్విన్ టవర్స్ పైకి వెళ్ళి అబ్జర్వేషన్ డెక్ నుంచి కులాలంపూర్ టౌన్ మొత్తం చూడాలనుకుంటే మాత్రం మన టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. ఇది వచ్చేసి పెట్రోనాట్ ట్విన్ టవర్స్ మెయిన్ ఎంట్రన్స్ అండి. లెవెల్ 1లో ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక KLCC షాపింగ్ మాల్ అలాగే KLCC పార్క్ అయితే కనుక కనెక్ట్ అయిపోతాము. అలా కాకుండా మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్తే కనుక మనకి అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే కనుక అక్కడ పెట్రోనాట్ ట్విన్ టవర్స్ సంబంధించిన ఆఫీసు, ఆర్ట్ గ్యాలరీ, టికెట్ కౌంటర్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీరు అక్కడ నుంచి ఈ టికెట్ అనేది తీసుకుని టవర్స్ విజిట్కి అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మనకి ట్విన్ టవర్స్ ఎంట్రీ పాయింట్తో పాటు టికెట్ కౌంటర్ అలాగే ఆర్ట్ గ్యాలరీ అయితే కనుక ఉంటుంది. ప్రజెంట్ ఇవాటికైతే కనుక టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అండి. ఎలాంటి టికెట్స్ అవైలబిలిటీ లేదు. రేపు రావాల్సిందా లేదా ఆన్లైన్లో రేపటికి బుక్ చేసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 90 మలేషియన్ రింగిట్స్ అండి. ఇండియన్ కరెన్సీ ప్రకారం 1600 రూపీస్ అనమాట. ఈ టికెట్తో మనం విజిట్ చేసేది ఏంటి అంటే మనల్ని ఇక్కడ నుంచి టాప్ ఫ్లోర్కి అయితే కనుక లిఫ్ట్లో తీసుకువెళ్తారు. అక్కడ ఈ అబ్జర్వేషన్ డెక్ నుంచి మనకి కులాలంపూర్ టౌన్ మొత్తం చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక వీడియో కూడా ఉంటుందన్నమాట. ఈ ట్విన్ టవర్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇలాంటి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా మనకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనకి కిందకైతే కనుక తీసుకొచ్చేస్తారు. అక్కడితో ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంత అమౌంట్ పెట్టి విజిట్ చేయడం కన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదో ఉందా అని చెప్పి నేను చెక్ చేసుకుని ఆ ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే కనుక నేను విజిట్ చేశాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. పెట్రోనాట్ ట్విన్ టవర్స్ ట్యూస్డే టు సండే వరకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. మండే వచ్చేసి క్లోజ్ అనమాట. మీరు మండే విజిట్ అయితే కనుక ప్లాన్ చేసుకోమాకండి. ఆ రోజు కంప్లీట్గా హాలిడే. మీరు ట్యూస్డే నుంచి సండే వరకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు ఆన్లైన్ కానీ లేదంటే డైరెక్ట్గా వచ్చి టికెట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. ట్విన్ టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్న సూర్య KLCC మాల్ అయితే కనుక విజిట్ చేస్తున్నాను. ఈ మాల్లో మనకి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షాప్స్తో పాటు లోకల్ షాప్స్, అవుట్లెట్స్, ఇంకా పిల్లల కోసం కొన్ని స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్, అలాగే గ్రాసరీ, ఫుడ్ కోర్ట్స్ ఇలా చాలా అయితే కనుక ఉన్నాయండి. టైం అనేది మనకి చాలా ఫాస్ట్గా స్పెండ్ అయితే కనుక అయిపోతుంది. అలాగే మనకి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి KLCC పార్క్ ఉంది. ఇంకా అక్వేరియం KLCC ఉందన్నమాట. KLCC పార్క్ వచ్చేప్పటికి ఫ్రీ ఎంట్రీ అండి. కానీ అక్వేరియంకి మాత్రం మన టికెట్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది.
షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కాస్త ఓపిక్గా అన్ని లెవెల్స్లో ఉన్న షాప్స్ అన్ని చూడండి. మీకు ఎక్కడ మంచి ప్రైస్ కానీ డిస్కౌంట్ కానీ బై వన్ గెట్ వన్స్ కానీ లేకపోతే బ్రాండ్స్ దొరుకుతాయి చూసుకుని అక్కడైతే కనుక మీరు షాపింగ్ చేయండి. బుక్ని మనం పొరపాటున ఎక్కువగా చూడకుండా ఫస్ట్ రెండు షాపుల్లో కనుక వెళ్ళిపోతే కనుక ప్రైస్ డిఫరెంట్ అలాగే బ్రాండ్ డిఫరెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా కాస్మెటిక్స్ అలాగే పెర్ఫ్యూమ్స్ డ్రెస్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఒకసారి మీరు ఓపికగా చూడండి. లేదా మీకు బడ్జెట్లో కావాలంటే కనుక బయట ఇంకా వేరే మాల్స్ చాలా ఉంటాయండి, అక్కడ మనకి ఇంకా బడ్జెట్లోనే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మాల్స్లో ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ అయితే కనుక క్రియేట్ చేస్తూ ఉంటారండి. ప్రజెంట్ అయితే కనుక ఫ్లవర్స్ చేసిన ఒక డిఫరెంట్ మోడల్స్ అయితే కనుక పెట్టారు. ఫ్లవర్స్ మోడల్స్ అన్ని లైన్గా పెట్టుకుంటూ డిఫరెంట్ ఆర్చెస్ అయితే కనుక పెట్టుకుంటూ వెళ్ళారు. చాలా బాగుందండి చూడటానికి అయితే కనుక. కంప్లీట్ ఒక హాఫ్ ఫ్లోర్ అంతా కూడా ఇదంతా డిజైన్ చేశారు. చక్కగా మంచి ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసుకుంటూ ఇదంతా విజిట్ చేస్తూ వెళ్తుంటే టైం కూడా తెలియట్లేదండి. చాలా స్పీడ్గా అయితే కనుక టైం రన్ అయిపోతుంది. ఈ మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్లు అయితే కనుక చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయండి. మలేషియన్ మాత్రమే కాదు, సింగపూరు, థాయిలాండ్, చైనా, ఇండియన్, కొరియా, వియత్నాం, కాంబోడియా ఇలాంటి కంట్రీస్ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఫుడ్ రేట్ వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ 10 మలేషియన్ రింగిట్స్ నుంచి 15 వరకు అండ్ 20 వరకు అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 200 రూపీస్ నుంచి 400 రూపీస్ మధ్యలో అయితే కనుక ఈ ఫుడ్స్ అనేవి మనకు దొరుకుతాయి అనమాట. మనం సెలెక్ట్ చేసిన ఐటమ్ని బట్టి ఫుడ్ కాస్ట్ అనేది ఉంటుంది. నార్మల్గా నాన్ వెజ్ వచ్చేటప్పటికి మనకి చికెన్, మటన్, బీఫ్, పోర్కు, ఫిష్ అలాగే ఫ్రాన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. వెజ్ వచ్చేప్పటికి మనకి చాలా తక్కువగా ఉంటుందండి. నూడిల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే రైస్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంకా మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో అయితే కనుక మనకు చేసిస్తుంటారండి. సో మీరు అక్కడ అన్నీ రాసి ఉంటే ఇంగ్లీష్లో, దాని ప్రకారం మనం చూసుకుని ఆర్డర్ చేసుకోవాలి. బట్ ట్రై చేస్తే బాగానే ఉంటుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ రోజు అయితే కనుక మా పేరెంట్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ సెకండ్ డేకి వాళ్ళు ఈ ఫుడ్కి అయితే కనుక అడ్జస్ట్ అయిపోయారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కేఎల్సిసి పార్క్ అండి. కేఎల్సిసి మాల్లోంచి బ్యాక్ సైడ్ ఉన్న గేట్ ద్వారా మనం బయటకు వెళ్తే కనుక డైరెక్ట్గా ఈ కేఎల్సిసి పార్క్లోకి అయితే కనుక ఎంటర్ అయిపోతాము. పార్క్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. ఈ పార్క్లో పిల్లల కోసం స్మాల్ స్విమ్మింగ్ పూల్ అలాగే వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఇంకా జాగింగ్ ట్రాక్ అయితే కనుక అరేంజ్ చేశారు. ఇంకా ఇక్కడ వాటర్ ఫౌంటైన్, లైట్ అండ్ మ్యూజిక్తో చాలా ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. అది కూడా మనం చక్కగా చూడొచ్చండి. ఇంకా మనం కూర్చుని కాస్త రిలాక్స్ అవ్వడానికి మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ చేశారు. ఈ పార్క్లో కూర్చుని మనం ఈ కేఎల్సిసి మాల్తో పాటు ఈ పెట్రోనాట్ ట్విన్ టవర్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చు అండి. చక్కటి వ్యూ వస్తుందన్నమాట. ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ పార్క్ మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఓపెన్లో ఉంటుంది. ఎలాంటి ఎంట్రీ ఫీజు పే చేసిన అవసరం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ 5 తర్వాత ఇక్కడికి వచ్చే విధంగా అయితే కనుక ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సన్లైట్ ఎండ్ అయిన తర్వాత ఈ ట్విన్ టవర్స్ ఒక లైటింగ్ అనేది ఆన్ అవుతుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న అన్ని మాల్స్ కూడా లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనుక మనం చూడొచ్చు. అలాగే వాటర్ ఫౌంటైన్ కూడా లైట్ అండ్ మ్యూజిక్ షో కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని మీరు ఈవినింగ్ అయితే కనుక ప్లాన్ చేసుకుంటే మంచి వ్యూ అయితే కనుక మీరు చూడొచ్చండి.
పెట్రోనాట్ ట్విన్ టవర్స్ పైనుంచి కాకుండా కులాలంపూర్ టౌన్ మొత్తం చూడటానికి మనకి వేరే ఇంకా ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయండి. అవి వచ్చేటప్పటికి హెలీ లాంచ్ రూప్ టాప్ బార్స్ అనమాట. ఈ కులాలంపూర్ ట్విన్ టవర్స్ ఏరియాలో మనకి చాలా టవర్స్ అయితే కనుక ఉంటాయన్నమాట. వాటి పైన మనకి హెలికాప్టర్స్ అయితే కనుక ల్యాండ్ అవడానికి ప్లేస్ ఉంటుంది. అవన్నీ కూడా ఈవినింగ్ టైంలో వాళ్ళు ఓపెన్ టాప్ బార్ కింద అయితే కనుక కన్వర్ట్ చేస్తారు. అందులో నేను విజిట్ చేసిన ప్లేస్ వచ్చేటప్పటికి మినరా కేహెచ్ అండి. ఇది వచ్చేటప్పటికి పెట్రోనాట్ ట్విన్ టవర్స్ నుంచి 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. టోటల్గా ఈ టవర్కి వచ్చేటప్పటికి 34 ఫ్లోర్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. 35th ఫ్లోర్లో మనకి హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుంది. బట్ అదైతే కనుక ఈవినింగ్ 5 o'clock తర్వాత రూప్ టాప్ బార్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అక్కడ మనం కూర్చుని ఈ కులాలంపూర్ టౌన్ మొత్తం చూడొచ్చు. అలాగే ఈ నైట్ లైట్ స్టార్ట్ అయిన తర్వాత టోటల్గా మనకి ఈ సిటీ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ వ్యూ అంతా కూడా మనం చూడటానికి అక్కడ నుంచి అవకాశం ఉంటుంది. దీనికి వచ్చేప్పటికి టికెట్ అయితే కనుక ఉంటుందండి. ఎంట్రీ కాస్ట్ వచ్చేప్పటికి 15 మలేషియన్ రింగిట్స్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి. దానికి కాంప్లిమెంటరీగా ఒక డ్రింక్ అయితే కనుక వాళ్ళు ఫ్రీ ఇస్తారండి. అది సాఫ్ట్ డ్రింక్ కానీ హార్డ్ డ్రింక్ కానీ ఏదైనా సరే మన ఇష్టం అనమాట. బీర్, విస్కీ, రమ్ అలాగా ఉంటే వాట్కా, వైన్ మనకి ఏది కంటే అది తీసుకోవచ్చు. ఈ కాస్ట్ 50 మలేషియన్ రింగిట్స్ అనేది వీకెండ్స్లో చేంజ్ అవుతూ ఉంటుందండి. 50 నుంచి 100 అలా చేంజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ డేస్లో అయితే కనుక 50 మలేషియన్ రింగిట్స్ ఉంటుంది. నేనైతే కనుక ఇప్పుడు చూపిస్తున్న వీడియో వచ్చేసి 2019లో విజిట్ చేసిన వీడియో అండి. ప్రజెంట్ నేను విజిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈవినింగ్ పూట హెవీగా రెయిన్స్ పడుతున్నాయి. అందుకనేసి వాళ్ళు రూప్ టాప్ బార్ అయితే కనుక క్లోజ్ చేసేసారు. అందుకని నేను విజిట్ చేయట్లేదు. మీకు ఓల్డ్ వీడియో అయితే కనుక రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ట్విన్ టవర్స్తో కంపేర్ చేస్తే ఈ రూప్ టాప్ బార్స్ అనే బెస్ట్ ఆప్షన్ చెప్తానండి. ఎందుకంటే ట్విన్ టవర్స్ పైకి వెళ్ళి మనం కులాలంపూర్ సిటీ మొత్తం చూస్తాము, కానీ ట్విన్ టవర్స్ని అయితే కనుక చూడటానికి కుదరదు. అదే ఇక్కడైతే కనుక మనం కులాలంపూర్ సిటీతో పాటు ట్విన్ టవర్స్ని కూడా చూడటానికి అవకాశం ఉంది. ఇంకా ట్విన్ టవర్స్లో మనం ఎక్కువసేపు అయితే కనుక స్పెండ్ చేయడం కుదరదండి. పైకి వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ వెనక్కి అయితే కనుక వచ్చేయాలి. ఇక్కడైతే మనకి 2 to 3 hours అయితే కనుక టైం ఉంటుంది. చక్కగా మనం రిలాక్స్గా మనం కూర్చుని మనం ఏదైనా రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఫుడ్ అది కావాలంటే తీసుకోవచ్చు, లేదా మనకి ఇచ్చిన కాంప్లిమెంటరీతో ఫినిష్ చేసి మనం రావచ్చు. హెలీ లాంచ్ బార్ టైమింగ్స్ వచ్చేప్పటికి ఈవినింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట రూఫ్ టాప్ బారు. 9 o'clock తర్వాత ఈ రూఫ్ టాప్ బార్ అంతా కూడా పాప్ కింద చేంజ్ అవుతుంది. దానికి సపరేట్ టికెట్ అండ్ డ్రెస్ కోడ్ ఉంటుంది. మీరు ఈవినింగ్ 5:30కి అంతా ఇక్కడ రీచ్ అయితే 5:45కి రూఫ్ టాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఎర్లీగా ఉంటే మనకు అనుకున్న ప్లేస్లో కార్నర్లో లేదంటే మనకి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో సీట్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మనం లేట్గా వస్తే ఆల్రెడీ క్రౌడ్ అంతా వచ్చేస్తుంటే కనుక మనకి అనుకున్న ప్లేస్లో సీట్ అయితే కనుక దొరకకపోవచ్చు. అందుకని కొంచెం ఎర్లీగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కేఎల్సిసి అక్వేరియా అండి. ఇది వచ్చేప్పటికి పెట్రోనాట్ ట్విన్ టవర్స్ నుంచి అలాగే కేఎల్సిసి పార్క్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. దీని టైమింగ్స్ వచ్చేప్పటికి మార్నింగ్ 10 నుంచి నైట్ 8 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 63 మలేషియన్ రింగిట్స్ అండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1100 రూపీస్ దాకా టికెట్ కాస్ట్ అయితే కనుక ఉంది. కేఎల్సిసి అక్వేరియం అయితే కనుక చాలా బాగుంటుంది, పెద్దదండి. మనకు మినిమం 2 hours అయితే కనుక ఖచ్చితంగా పడుతుంది విజిట్ చేయడానికి. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలండి, వాళ్ళకైతే కనుక చాలా బాగా నచ్చుతుంది ఇది. అలాగే మనకి స్పెసిఫిక్గా కొన్ని ఫీడింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు ఆ టైంలో వెళ్తే కనుక ఈ యానిమల్స్కి ఫీడింగ్ అయితే కనుక చేస్తుంటారన్నమాట. ఈ షార్క్స్కి అలాగే ఇంకా చాలా రకాలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఆ టైమింగ్స్ ఏంటనేది అక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. లేదంటే కనుక మీరు ఒకసారి ఆన్లైన్లో చూసుకున్న టైమింగ్స్ ప్రకారం మీరు వెళ్ళిన టైంలో ఏ ఫీడింగ్ ఉందో చూసుకుని ఆ ప్లేస్కి అయితే కనుక వెళ్తే ఆ ఫీడింగ్ అనేది మీరు చూడొచ్చు. నేను ఒక బడ్జెట్ ట్రావెల్ కాబట్టి బడ్జెట్ ట్రిప్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి హై కాస్ట్ ఉన్న యాక్టివిటీస్ అయితే కనుక నేను చేయటం లేదండి. దీని టికెట్ కాస్ట్ వచ్చేటికి 1200 రూపీస్ అనమాట. అందుకని అయితే కనుక స్కిప్ చేస్తున్నాను. ఇక్కడతో మా డే 2 కులాలంపూర్ విజిట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేప్పటికి నైట్ 9 o'clock అవుతుంది. ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే కనుక ట్విన్ టవర్స్కి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ ఒక 5 hours అయితే కనుక టైం స్పెండ్ చేసాము. చూడాల్సిన ప్లేసెస్ కొన్ని అయితే కనుక విజిట్ చేసాము. ఇప్పుడు మేమైతే కనుక రిటర్న్ మా హోటల్కి అయితే కనుక వెళ్ళిపోతున్నాము. ట్విన్ టవర్స్ మెయిన్ రోడ్లో గోకోయల్ బస్ పాయింట్ అయితే కనుక ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీ బస్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఎలాంటి టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ఫ్రీ రైడ్స్ అనమాట. ఆ బస్ తీసుకుని మా హోటల్కి అయితే కనుక రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రేపు వచ్చేప్పటికి మా డే 3 అండి. రేపు కొన్ని ప్లేసెస్ అయితే కనుక సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్లేసెస్ విజిట్ అయితే కనుక రేపు చేసి ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను.
నా డే 2 మలేషియాలో ఇవాళ నాకైనా ఎక్స్పెన్స్ వచ్చేటప్పటికి కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎంట్రీ టికెట్తో కలిపి 300 రూపీస్ అండి. మార్నింగ్ నా హోటల్ నుంచి బట్టు కేవ్స్కి ట్యాక్సీ, మళ్ళీ బట్టు కేవ్స్ నుంచి పెట్రోల్ ట్విన్ టవర్స్ వరకు ట్యాక్సీ షేరింగ్ వచ్చేప్పటికి 180 రూపీస్ అయితే కనుక అయింది. రామాయణ కేవ్ ఎంట్రీ టికెట్ వచ్చేప్పటికి 90 రూపీస్ అనమాట. టోటల్గా ఒక 300 రూపీస్ అయితే కనుక ఖర్చు అయింది. మీరు పబ్లిక్ పర్సన్ ట్రైన్ తీసుకున్న సేమ్ ఇదే కాస్ట్ అయితే కనుక అవుతుంది. ఇంకా నేను స్కిప్ చేసినవి ఏంటంటే పెట్రోల్ ట్విన్ టవర్స్ ఎంట్రీతో పాటు కేఎల్సీసీ అక్వేరియం ఈ రెండు కూడా నేను స్కిప్ చేశాను. ఎందుకంటే ఎంట్రీ టికెట్ అనేది చాలా హై కాస్ట్ ఉంది. నేను అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఆ 2 ప్లేసెస్ అయితే స్కిప్ చేశాను. మలేషియాలో నాకు 1 డేకి ఫుడ్ కాస్ట్ వచ్చేప్పటికి టోటల్గా 500 రూపీస్ దాకా దగ్గర ఖర్చు అవుతుందండి. మార్నింగ్ పూట నేను బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రూట్స్ కానీ ఈ బర్గరు బన్స్ అయితే కనుక తీసుకుంటాను. ఫ్రూట్స్ వచ్చేప్పటికి మీకు 2 మలేషియన్ రింగిట్స్ నుంచి 3 మలేషియన్ రింగిట్స్ మధ్యలో అయితే కనుక ఉంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి కూడా వీళ్ళు కట్ చేసి ప్యాక్ చేసి మనకు అమ్ముతూ ఉంటారు. మీరు ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నా సరే డిఫరెంట్గా మీకు 100 రూపీస్ దగ్గర ఖర్చు అవుతుంది. ఒక మీరు బన్ అవి తీసుకున్నా సరే ఆల్మోస్ట్ అదే ఖర్చు అవుతుంది. లంచ్ వచ్చేప్పటికి మీకు 7 మలేషియన్ రింగిట్స్ నుంచి 10 మలేషియన్ రింగిట్స్ మధ్యలో అయితే కనుక ఉంటుంది. నాన్ వెజ్ అనమాట. నైట్ డిన్నర్ కూడా సేమ్ అదే కాస్ట్లో దొరుకుతుంది. అంటే టోటల్గా ఒక 500 రూపీస్లో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టీ, కాఫీతో కలిపి మీరు ఫినిష్ అయితే కనుక చేసేయచ్చండి. ఒకవేళ మీరు ఫుడ్ అనేది డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్గా ఉన్న హోటల్స్కి వెళ్తే మాత్రం కాస్ట్ అనేది అన్లిమిటెడ్గా ఎంతైనా అవ్వచ్చు. అది మాత్రం నేను ఇంక్లూడ్ చేయట్లేదు. బడ్జెట్లో మాత్రం మినిమం 500 రూపీస్ అయితే కనుక 1 డేకి ఫుడ్కి మలేషియాలో ఖర్చు అవుతుంది. మలేషియాలో మీకు తమిళ్ హోటల్స్ ఎక్కువగా ఉంటాయండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ సపోర్ట్ లంచ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మన ఇండియన్ కర్రీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా కొంచెం ఇండియాకి దగ్గరగానే ఉంటుంది, కానీ మలేషియన్ స్టైల్ అయినా ఉంటాయి. ఇంకా మీరు మలేషియన్ లోకల్ హోటల్స్కి వెళ్తే అక్కడ కూడా రైస్ కంటెంట్ అవైలబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళ కర్రీస్ వచ్చేప్పటికి మలేషియన్ స్టైల్లో ఉంటాయన్నమాట. డే 3 కులాలంపూర్ విజిట్ని నేను నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాకి మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.